మనం రీసెంట్గా ఐటీ రైట్స్ జరగడం చూసాం అందరిలో. అంటే గవర్నమెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఉద్దేశపూర్వకంగా టాలీవుడ్ను టార్గెట్ చేశారు అనుకోవచ్చా? ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరు కూడా దాడులు చేయరు. ఎందుకు చెప్పనా, పని కట్టుకొని నీ ఇంట్లో డబ్బులున్న విషయం నాకు ఎలా తెలుసు? నీ దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయనో 500 కోట్లు ఉన్నాయనో నాకు ఎలా తెలుసు? నేను ఎందుకు వచ్చి నీ తలుపులు కొడతా? నీ పక్కింటి తలుపులు కొట్టొచ్చు, నీ ఎదురింటి తలుపులు కొట్టొచ్చు. నీ దగ్గరికి ఎందుకు రావాలి? నేను బండి వేసుకొని వాళ్ళే టాప్ లో ఉన్నారు అంటే ఓవే నువ్వు చెప్పుకున్నావు నాకు ఇంత వచ్చిందని. నువ్వు చెప్పావు కాబట్టే. నీ పక్కన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటాడు, ఈ పక్కన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడు, నీ ఇంటి వెనుక ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, నీ ఇంటి ముందు ఇంకెవడో ఉంటాడు. కానీ ఎక్కడి నుంచో హెలికాప్టర్ వేసుకొని మరి నీ ఇంటికే దిగాల్సిన అవసరం ఏముంటది? నువ్వు ప్రకటించుకున్నావు కాబట్టి. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పట్లా నేను ఈ నెల ఈ సైట్ అమ్మితే నాకు ఇన్ని కోట్లు వచ్చాయి అని. నేను అమితాబ్ బచ్చన్ ఒక ఇల్లు అమ్ముకుంటే 168 CR ఏదో ఎక్కువ వచ్చింది అట్లా చెప్పుకోవాలా. నెక్స్ట్ ఇంకో వ్యాపారి చెప్పుకోవాలా, ఎవరు చెప్పట్లా. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇక్కడ ఫేమస్ మెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా రోజు బయట పోటు పెట్టుకోవట్లేదు ఈ రోజు మాకు ఇన్ని ప్లేట్లు అమ్ముడుపోయా, ఇన్ని కోట్ల లాభం వచ్చింది అని. నో బడీ విల్ సే. సినిమా వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎందుకు అంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది గొప్పలకి. ఓకే, అంటే చెప్పుకుంటున్నారు కరెక్ట్ గానే, చెప్పుకునేది నిజమా అబద్ధమా అది తెలుసుకోవడానికి తలుపులు కొడతారు వచ్చి. ఓకే అంతే, అందుకే వస్తారు. ఇప్పుడు ఏమైనా తేలిందా మరి? మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రతి పెద్ద పెద్ద కంపెనీలు అంతే, నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంటే తీసుకో, తెలంగాణ సింగరేణి కంపెనీ తీసుకో, పెద్ద పెద్ద కంపెనీలో 4-5 తీసుకో. వీళ్ళు ఏం చేస్తారంటే ఏడాదికి ఒకసారి ఈ సంవత్సరం నికరంగా మాకింత లాభం వచ్చింది, ఇన్ని కోట్లు మేము పెరిగాము, ఇన్ని కోట్లు అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్తారా. అన్ని కోట్లు ఎన్ని ఉంటాయో తెలుసా? 180 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఉంటాయి అంతే, అంతకు మించి అయితే ఉండవు. దానికి పాపం వాళ్ళ ఎంప్లాయీస్ అందరికి బోనస్లు ఇచ్చుకుంటూ పెద్ద పండగ చేసుకుంటారు. మన సినిమా ఒక్కటే, ఒకే ఒక్క సినిమా ఒకే ఒక్క రోజు రిలీజ్ అయ్యి 300 కోట్లు ప్రకటించేస్తుంది. మిగతా వాళ్ళకి ఒక సంవత్సరం పొడవునా వచ్చే ఇన్కాలని ఇది వన్ డేలా సింగిల్ డేలో నువ్వు ప్రకటించేసుకుంటావు నాకు ఇంత వచ్చింది అని. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సరే నీ టికెట్స్ ఎవరు అమ్మారు? నువ్వు అమ్ముకున్నావా? లేదు. 90% ఆన్లైన్లో అమ్ముడుపోయాయి, 10% వాకిన్స్ వచ్చాయి. 90% బుక్ మై షో, డిస్టిక్, జొమాటో వాడిది, టికెట్ న్యూ, ఇంకేవేవేవో పేటిఎం ఇవి అమ్ముకుంటున్నాయి. మీరు ఎన్ని టికెట్లు అమ్మారు, మీకు ఎంత వచ్చింది, మీరు ట్యాక్స్ కట్టండి అని వాళ్ళని అడిగారు. ఇదిగోండి ఇన్ని టికెట్లు అమ్మాము, ఇంత వచ్చింది, ఇంత వాళ్ళకి ఇచ్చాము, ఇది మాకు వచ్చిన లాభం, ఇది మా ట్యాక్స్ ఇచ్చేసారు. సో ఈ లెక్కల ప్రకారంగా చూస్తే నీ సినిమా ఒక రోజు ఇన్ని థియేటర్లో ఆడింది, ఇన్ని టికెట్లు అమ్ముడు పోయాయి, ఇంత ట్యాక్స్ వీళ్ళు కట్టారంటే నీకు ఇంత ఇచ్చారు కదా. ఒక్కొక్క టికెట్ కి 150 చొప్పున నీకు వెళ్ళింది. ఆ ఎక్స్ట్రా ట్యాక్స్లు లాభాలు వీళ్ళకి వచ్చాయి. ఇప్పుడు నీకు వెళ్ళింది క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ని థియేటర్స్ 50 కోట్లు. ఓకే, 50 కోట్లు వచ్చాయి స్టాంప్. నువ్వేం ప్రకటించుకున్నావు? 300 కోట్లు ప్రకటించేసావు. ఈ 50 కోట్లకి నీ 300 కోట్లకి పొంతన ఉండట్లా. పోనీ ఆన్లైన్ లో 50 కోట్లు వచ్చాయి, పోనీ వాకిన్స్ ఏమన్నా వచ్చాయా అంటే వాకిన్స్ 10% చాలా తక్కువ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కొనుక్కున్నాడు చాలా తక్కువ కదా. సో 10% ఊర్లలో కొంటారు, అందులో చేయబెట్టి ఊర్లలో లేకపోతే సింగిల్ స్క్రీన్స్ లో. అప్పుడు ఇంత ఉంటాయి. ఎంత కాదని ఒక 5 కోట్లు అదనంగా వచ్చిందని పోనీ 10 కోట్లు వేసుకో, 60 కోట్లు. పోనీ అయినా సరే ఇన్ని టికెట్లు కాదు, అన్ని హౌస్ఫుల్ అయ్యాయి అనుకుందాం, 100 కోట్లు వేసుకో. బట్ నువ్వు చెప్పే 300 కోట్లు ట్రిపుల్ అవుతున్నాయి. సో నువ్వు ఏదైనా హవాలా రూపంలో వేరే డబ్బులు ఏమైనా తీసుకొచ్చి రొటేట్ చేసి నీకు ఇందులో వచ్చాయని చెబుతున్నావా, లేకపోతే ఇంకేమైనా సినిమాని అడ్డు పెట్టుకొని ఇంకేమైనా అక్రమ వ్యాపారాలు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? నువ్వు ప్రకటించుకున్న ప్రకటనకి మా దగ్గర ఫేక్ పబ్లిసిటీ అంటారు. వాడు ప్రకటించిన ప్రకటనకి వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కి పొంతనలేదు. కాబట్టి వీళ్ళు అదేందో తెలుసుకుందామన్న ఆతృతతో వచ్చి తలుపులు కొడతారు.
అప్పుడు నువ్వు కూర్చుంటావు లెక్కలు చూపించి ఇదిగోండి 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 ఇదిగోండి. అయితే ఆ కలెక్షన్స్ కి వీళ్ళ దగ్గర ఉన్న అంటే వీళ్ళు చెప్పిన ఏదైతే ఉన్నదో ఇన్ఫర్మేషన్ కి దానికి దీనికి పొంతన పొందలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, పబ్లిసిటీ అయితే ఫేక్ పబ్లిసిటీ. ఒక నిర్మాత కూడా రీసెంట్ గా చేసినందుకు వీళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటుందా? అట్లా ఏం ఉండదు. ఇప్పుడు రీసెంట్ లో ఒక నిర్మాత ఒప్పేసుకున్నాడు. ఎందుకయ్యా బాబా అన్ని కోట్లు చెప్పావు, నీకు వచ్చింది పావులే కదా, నువ్వు ఎందుకు కోట్లు ప్రకటించుకున్నావు అంటే ప్రిస్టేజ్ ఇష్యూ అండి. మాకు ఒకప్పుడు అంటే సినిమాకి 170 రోజులు 200 రోజులు 500 రోజులు ఉండేవి. ఇప్పుడు అట్లా లేదు, 3 రోజులే సినిమా ఆడేది. మేము కలెక్షన్లు చెప్పుకుంటే తప్ప మా పరువు నిలబడేది. రోజులు చెప్పుకునేది ఇప్పుడు డబ్బులు చెప్పుకుంటున్నారు. చెప్పుకోవాలి, లేదంటే మాకు పరువు నిలబడట్లా. అందుకే మేము చెప్పుకుంటున్నాం. అలా చెప్పినప్పుడు ఇప్పుడు 200 కోట్లు వచ్చాయి మా సినిమాకి అని చెబితేనే మార్కెట్ లో మా హీరో వాల్యూ కొనసాగుద్ది, మార్కెట్ లో మా డైరెక్టర్ వాల్యూ కొనసాగుద్ది, మార్కెట్ లో నా పరువు నిలబడుద్ది, నా ప్రొడక్షన్ కంపెనీ పరువు నిలబడుద్ది. గుడ్ విల్ కోసం నేను తీసుకున్న ఒక నిర్ణయం అండి. కానీ నిజంగా అంత రాలేదు అని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మొట్టికాయలు వేస్తారు. తప్పేం లేదు, వీళ్ళని ఏం అరెస్ట్ చేయరు. ఇలా చెప్పడం తప్పు, మీరు ఇలా చెప్పడం వల్ల మేము అలా వస్తాము, జాగ్రత్త. కోర్టులో నిలబడవు ఈ కేసు అంటే మాకేం సంబంధం లేదు, ఫ్యాన్స్ ఎవరు ఔత్సాహికులు అలా వేసేసుకున్నారు పోస్టర్ అంటారు. వాళ్ళ సంతోషానికి వాళ్ళు వేసుకున్నారు అంటారు. అయినా సరే చెప్తారు 200 కోట్లు ఎట్టొచ్చాయి అని అడిగితే మాకు గ్రాస్ నెట్ షేర్ అని ఇన్ని ఉంటాయి, అంతా కలిపి అంత వచ్చిందండి, అందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నా, లాస్ట్ కి నా దగ్గరకు వస్తే నాకు ఇంతే మిగిలింది అంటాడు. అలా కూడా చెప్పుకుంటారు, తప్పించుకోవడానికి 100 మార్గాలు. కాకపోతే ఏంటంటే ఐటీ రైట్స్ ఎందుకు అవుతాయి, నువ్వు ఏదైనా ప్రకటన రిలీజ్ చేస్తేనే నీ ఇంటికి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది, నీ క్లీన్ చిట్ రిలీజ్ కి ముందు ఆడియో హక్కులు పలానా టీ సిరీస్ కి ఇంతకు అమ్మాము అని చెప్పారు, ఓటీటీ నెట్ఫ్లిక్స్ కి ఇంతకు అమ్మాము, ఆ రైట్లు ఇంత ఈ రైట్లు ఇంత, ప్రీ రిలీజ్ బిజినెస్ మాకు ఇంత అయ్యింది అని ప్రకటించుకున్నారు. నెక్స్ట్ ఇన్ని థియేటర్లలో మేము రిలీజ్ చేసుకుంటున్నాము, ఇన్ని ఆటలు వేసుకుంటున్నాము, ఇంతకి మేము టికెట్ రేట్ అమ్ముతున్నాము అని ముందే చెప్పాడు. ఇప్పుడు నీకు వచ్చే 1800 కోట్లైనా 2000 కోట్లైనా క్లియర్ గా ఉంటాయి, బికాస్ రిలీజ్ ముందే నువ్వు చెప్పావు. నీ టికెట్ రేట్ 1300కి అమ్మావు, 1500కి అమ్మావు. ఆ 9:30 షో, ఏ తొక్కిసలాట జరిగిన షో అందరూ చూసారు. పైగా ఓవర్సీస్ లో 5,000 స్క్రీన్స్, ఇక్కడ 6,500 స్క్రీన్స్ అని చెప్పావు. ఎన్ని ఆటలు వేసుకున్నావో చెప్పు, ముందే నువ్వు క్లియర్ గా ఉన్నావు. ఇప్పుడు అదే మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిర్మాతల్ని, బాబు నిర్మాతలు ఇలా రండి కూర్చోండి, వీళ్ళు ఎక్కడ చూపించండి అంటే చూపించేస్తారు వాళ్ళు హ్యాపీగా. ఇదిగోండి మేము రిలీజ్ ముందే ఏం మాకు ఇంత వచ్చింది, మీ ట్యాక్స్ మేము కడతాం. ట్యాక్స్ ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కట్టుకుంటాడు, పూటకు వచ్చి నా ట్యాక్స్ అని అనడానికి లేదు. వాళ్ళు జిఎస్టీ ఎప్పటికప్పుడు వాళ్ళు క్లియర్ గా అన్ని క్లియర్ గానే ఉంటాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే నువ్వు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నావో చెప్పవు, ఎన్ని షోస్ వేసుకుంటున్నావో చెప్పవు, కానీ క్లెయిమ్ చేసేస్తున్నావు 500 కోట్లు వచ్చేసాయి 500 కోట్లు అని చెప్పావు. అప్పుడు కదా నాకు ఉత్సాహం ఎందుకు వస్తుంది, ఏదో చేశాడు, ఎవరిదో బినామీ డబ్బులు వీడికి ఇచ్చుంటాడు, ఆ బ్లాక్ ని వైట్ చేయడానికి ఈ సినిమాని అడ్డంగా పెట్టి ఏమైనా చేశాడేమో, వెళ్ళి పరుపు దులిపితే దొరుకుతాయో లేకపోతే టైల్స్ లేపితే దొరుకుతాయో అని చెప్పి ఇంటికి అనుమానంతో వస్తారు. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉంటది. సో ఇప్పుడు మీరు పుష్ప సినిమాకి వచ్చిన కలెక్షన్స్ పైన మీరు పాజిటివ్ గానే ఉన్నారు. రిలీజ్ కి ముందే వాడు చెప్పాడుగా, ఎన్ని స్క్రీన్స్ లో వేస్తున్నామో చెప్పి రిలీజ్ చేశాడు, ఎన్ని షోస్ వేస్తున్నావో చెప్పి రిలీజ్ చేశాడు. మరి ఇంకేంటి, నువ్వు మిగతా సినిమాలు ఏవి నేను ఇన్ని థియేటర్లు వస్తున్నాయని ప్రకటించుకోవాలా, కలెక్షన్లు ప్రకటించుకున్నావు నువ్వు. సో ఇది అందుకు నాకు క్లియర్ గానే అనిపించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.